ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే కన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి. సో మా 10 TV ప్రేక్షకుల కోసం మన అభ్యర్థులు చాలా మంది చూస్తున్నారు కదా, వారి కోసం ఎగ్జామ్ ప్యాటర్న్ అమ్మా చెప్తూ ఉన్నా. 160 ప్రశ్నలు 80 మార్కులు, అంటే ఒక్క ప్రశ్న 1/2 మార్కుని క్యారీ చేస్తుంది. సో పూర్తి స్థాయిలో ఈ 160 ప్రశ్నలు చేయడానికి సుమారుగా మీకు 2.5 గంటల సమయం ఉంటుంది. ఎగ్జామ్ కూడా మీకు CBTలో జరుగుతుంది మేడం, అంటే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, CBTలో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి దయచేసి కంప్యూటర్ వాడడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్కో లేకపోతే మీ బంధువులో కంప్యూటర్ తీసుకొని ఆ మౌస్ ఏంది, కర్సర్ ఎట్ట తిప్పాలి ఇవన్నీ చూసుకోండి. ఎందుకంటే మన తెలంగాణలో ఫస్ట్ టైం టెట్ని CBTలో పెడితే వాళ్ళకి మౌస్ వాడడం రాలేదండి. అంటే ఆ క్వశ్చన్ పెద్దగా ఉంటుంది, నువ్వేం చేయాలి, స్క్రీన్ ఇలా డౌన్ చేస్తేనే ఆ క్వశ్చన్ ఆప్షన్ పైకి వస్తుంది, అది కూడా తెలవాలా. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడాను మీ లోపాల మీద దృష్టి పెట్టండి. ఎప్పుడు కూడా బలాలు వాటినే తీసుకొని ముందుకు పోవడం కాదు, బలాలతో పాటు బలహీనతలు కూడా తెలుసుకోగలగాలి. కాబట్టి దయచేసి ఈ 160 ప్రశ్నలు 80 మార్కులు కాబట్టి జాగ్రత్తగా చదువుకునే ప్రయత్నం చేయండి. ఈ రకంగా మీరు ఇక స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు సేమ్ మీకు కూడా 160 ప్రశ్నలు 80 మార్కులు, మీరు కూడా జాగ్రత్త చదువుకోండి. వేరియేషన్ ఎక్కడ వస్తుంది అంటే జీకే కరెంట్ అఫైర్స్ మనకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతేనేమో 10 మార్కులు, వాళ్ళకి 8 మార్కులు, ఓకేనా. సో వాళ్ళకి 16 ప్రశ్నలు 8 మార్కులు, మనకు 20 ప్రశ్నలు 10 మార్కులు. సేమ్ డెప్త్, జీకే కరెంట్ అఫైర్స్ సేమ్ డెప్త్. నేను ఇందాకే అన్నట్టు దెర్ ఇస్ నో లిమిట్, ఏదైనా అడగొచ్చు, ఎగ్జామినర్ ఏదైనా అడగొచ్చు, నీ ఇష్టం. ఈ భారతదేశంలో పక్షులు పెట్టే గుడ్లల్లో పెద్ద గుడ్డేది, చిన్న గుడ్డేది, వెనక్కి ఎగిరే పక్షి, ముందుకు ఎగిరే పక్షి, ఏదైనా అడగొచ్చు. కాబట్టి అంతే లేదు, దానికి బాగా చదువుకోండి. ఇది ప్యాటర్న్, ఓకేనా. 2.5 గంటలు 160 ప్రశ్నలు 80 మార్కులు. ఆ 2.5 గంటలు ఎవడు తెలివిగా వ్యవహరిస్తాడో వాడే ఉద్యోగం సాధిస్తాడు. సింపుల్ థింగ్. నేను బాగా చదివినా, నిన్ననే చదివినా, రాత్రిరే చదివినా, నా నోట్లోనే ఉంది, సమాధానం రావట్లేదు. కొద్దిమంది అంటే అంటుంటారు, బాబా లోపలే ఉంది కానీ బయటికి రావట్లా అంటారు. నీ లోపల ఉంటే ఎవరికి కావాలి, బయటికి రావాలి కదా. అది చాలా మంది ప్రాబ్లం అంటే అది. రాత్రి చదివినరా మర్చిపోయినా అంటుంటాడు. నువ్వు రాత్రి చదివింది ఎవరికి కావాలి, నువ్వు ఇప్పుడు అక్కడ పెట్టగలుగుతున్నావా లేదా, ఆ 2.5 గంటలు మనం స్మార్ట్గా వ్యవహరిస్తున్నామా లేదా, అంతే కదా. యుద్ధానికి ముందు నువ్వు ఎంత కత్తులు నూరితే ఏమి, యుద్ధంలో నువ్వు పోరాడాలి కదా కరెక్ట్గా. సో ఆ 2.5 గంటల కోసం జాగ్రత్తగా ఉండండి. ముందే ఎండాకాలం, ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోండి, డీహైడ్రేట్ అవ్వకుండా చూడండి. మంచి ఒక 5 నుంచి 6 గంటలు స్లీపింగ్ చూసుకోండి. జాగ్రత్తగా చదువుకునే ప్రయత్నం చేస్తే SGT స్కూల్ అసిస్టెంట్ సాధించడం పెద్ద కష్టం ఏమి కాదు మేడం. ఓకే. అండ్ గవర్నమెంట్ కూడా ఒక యాప్ని తీసుకొచ్చింది, ఫ్రీ యాప్, ఆచార్య యాప్ ఒకటి తీసుకొచ్చింది కదా, ఏం చెప్తారు దాని గురించి మీరు? ఈ యాప్ ఒకటే మేడం, నేను ఒకటి ఏం చెప్తా అంటే, మనం ఒక లక్ష్యాన్ని సాధించడానికి వెళ్తున్నప్పుడు ప్లస్లని కలుపుకోవాలి. అంటే మనకు పనికొస్తుంది అంటే కలుపుకోవాలి. ఇది మనకు రాదు అంటే, ఇది మనకు సెట్ అవ్వదు, ఇది మన లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది అంటే నెగిటివ్ అయితే తీసేయాలి. సో అవసరమైన వాటిని కలుపుకుంటూ పోతాం, అవసరం లేని వాటిని తీసేసుకుంటూ పోతాం. ఇప్పుడు ఈ యాప్ ఉంది, మీరు చెప్పిన యాప్, అది మన ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది అని అనుకున్నప్పుడు, దాంట్లో నిజమైన మంచి స్టఫ్ ఉంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ యాప్ని తీసుకోవాలి. ఆ యాపే కాదు, ఇంకా యాప్స్ ఉన్నాయి, ఏదన్నా మీకు నచ్చిన యాప్స్ని తీసుకోండి. ఆచార్య యాప్ అని మీరు చెప్పినారు, ఇప్పుడు ప్రభుత్వం పెట్టింది, అందులో కూడా అన్ని కంటెంట్లు ఉన్నాయి, మంచిగా దాన్ని తీసేసుకొని ముందుకు పోయే కార్యక్రమం చేయొచ్చు. ఏదైనా ఒకటే చెప్తున్నా, నీ లక్ష్యానికి ఉపయోగపడేదైతే నువ్వు తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఓకేనా. అందులో ఎగ్జామ్స్ ఉంటాయి, మంచిగా ఎగ్జామ్స్ రాసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ లోపాలు పడుకునే ముందు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఆ లోపం నైట్ తెలుస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి దాన్ని సెట్ చేసుకుంటే నెక్స్ట్ డేకి ఇంకొంచెం స్థిరంగా మనం ప్రిపేర్ అయ్యేదానికి అవకాశం.